హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ వాయిస్ ఆఫ్ అమలు. ఈరోజు మీకు పాల తాలికలు అయితే నేను ప్రిపేర్ చేసి చూపిస్తానండి. ఈజీగా ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఈజీ పద్ధతిలో అయితే మనం పాల తాలికల్ని ఈరోజు మనం చేసుకుందామండి. ట్రెడిషనల్ వంటకం అనమాట ఈ పాల తాలికలు అనేది. ఇది అమ్మమ్మలు అలా చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా చాలా మన పార్టీల్లో ఫంక్షన్స్లో మనకు పాల తాలికలు కూడా పెడుతున్నారండి. ఇప్పుడు ఇదివరకు ఉన్న పాల తాలికలు మళ్ళీ ఇప్పుడు అందరూ చేసుకొని తింటున్నారు. కాబట్టి ఇటువంటి పాల తాలికల్ని మనం ఏ విధంగా తయారు చేసుకోవాలి, అది చాలా కష్టం అని అనుకుంటూ ఉంటారు చాలామంది అని చెప్పేసి బయట కొని తెచ్చుకుంటూ ఉంటారండి. అలా కాకుండా ఇది ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈరోజు మన ఛానల్లో అయితే నేను చూపిస్తాను మీకు. చాలా ఈజీగా తయారు చేస్తే టేస్ట్ అంటారా అద్భుతంగా ఉంటుందండి. మీకు ఇంత టేస్ట్ మీకు బయట కొని తిందామని అనుకొని మీరు తెచ్చుకున్నా కూడా మీకు అంత టేస్ట్ అయితే రాదండి. చాలా చాలా బాగుంటుంది. ఇది నేను మా పెద్దవాళ్ళ దగ్గర నుంచి అయితే నేర్చుకున్నానండి. ఒక్కసారి అయితే చూడండి దాన్ని ఏ విధంగా తయారు చేయాలి అనేది అయితే మనం ఈరోజు మన ఛానల్ నుంచి చూసారా ఎమ్మి ఎమ్మి పాల తాలికల్ని అయితే మనమైతే ఈరోజు మన ఛానల్ నుంచి ప్రిపేర్ చేసుకొని అయితే చూసుకుందామండి. మరి ఆలస్యం వద్దండి, వెంటనే అయితే మనం తయారు చేసేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి 2 కప్పుల బియ్యం అనమాట. అంటే అర కేజీ బియ్యం ఉంటాయండి ఇవి నేను నైట్ నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. నానబెట్టుకొని ఇప్పుడు దానికోసం సగ్గు బియ్యం ఒక చిన్న కప్పు తీసుకున్నాను. ఆ తర్వాత నెయ్యి, ఇదిగోండి నెయ్యి తీసుకున్నాను. కావాల్సిన నెయ్యి నేను వేసుకుంటాను. బెల్లం అయితే కప్పున్నర బెల్లం తీసుకుంటానండి. 2 కప్పులు మనం అది వేసాం కాబట్టి ఇక్కడ కప్పున్నర బెల్లం అయితే కంపల్సరీ నేను తీసుకుంటాను. ఇలాచి, దాంట్లో మనం వేసుకోవటానికి ఇలాచి, ఇంకా జీడిపప్పులు అవి కూడా వేయించుకుంటానండి. ఇప్పుడైతే ఇదిగోండి సగ్గుబియ్యాన్ని మనం ముందు ఉడకపెట్టుకొని సగ్గుబియ్యాన్ని అయితే పక్కనైతే పెట్టుకుందాము. దాంట్లో చూడండి ఈ విధంగా నేను ఉడకబెట్టి మరి అంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి మనం ఉడకబెట్టి మనం పక్కన పెట్టేసుకుందాం. ఇవన్నీ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఒక నిమిషంలో అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి బెల్లాన్ని, ఇది కప్పున్నర బెల్లాన్ని తీసుకొని కొంచెం కరగబెడదామండి వాటర్ పోసి. ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే మీకు తీసేసుకోవచ్చు. మామూలు బెల్లం అయితే, అదే ఆర్గానిక్ బెల్లం అనుకోండి అక్కర్లేదు, మనం ఇంకా వడబోసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని బెల్లాలు ఉంటాయండి చెత్త గడ్డి అవి ఉంటాయి దాంట్లో. అటువంటి బెల్లం మీరు కొన్నట్లయితే మీరు తప్పకుండా అయితే వడబోసుకోవాలి. దీన్ని ఇలా మరగపెట్టుకొని మనం కొంచెం అట్లా లిక్విడ్ అయ్యే వరకు కరిగిపోయే వరకు బెల్లాన్ని మరగపెట్టుకొని పక్కనైతే పెట్టుకుందాం. ఈ బెల్లాన్ని కూడా మనం రెడీ చేసుకుందాం అండి. ఇప్పుడు మనం 2 కప్పుల బియ్యం ఉంది కదండి, అర కేజీ బియ్యాన్ని తీసి ఇలా వడకొట్టి ఇలా ఒక గుడ్డ మీద ఇంట్లోనే మీరు ఆరబెట్టుకోండి. ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే ఇదిగోండి ఇలా అట్లా మనం పిసికినప్పుడు మన చేతికి అంటుకోవాలన్నమాట రైస్. అంతవరకు ఉంచండి, అంటే బాగా పొడైపోకూడదు. తడిగా ఉన్నప్పుడే మీరు మిక్సీలో వేసుకొని జల్లించుకుంటే సరిపోతుంది. లేదంటే మీరు ఎవరైనా పిండి మరల దగ్గరలో ఉంటే పట్టించుకోవచ్చు, లేదంటే ఈజీగా వేసుకోవచ్చు అండి. నేనైతే ఈజీగా మిక్సీలో వేసేసి జల్లించేసి ఒత్తి పక్కన అయితే పెట్టుకున్నాను. దానికోసం వచ్చండి జీడిపప్పులను అయితే ఈ విధంగా వేయించుకుంటున్నాను. ఇంకా మీ దగ్గర ఏమైనా బాదం పప్పులు అటువంటి ఏమైనా ఉంటే బాదం పప్పులు కానీ పిస్తా కానీ ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చు. నా దగ్గర ఓన్లీ జీడిపప్పులే ఉన్నాయి ఈసారి, కాబట్టి నేను జీడిపప్పుల్ని వేస్తున్నాను. నేను చాలాసార్లు మీకు నేను చేసి చూపించానండి పాల తాలికలు, ఎందుకంటే టేస్టీగా తయారు చేస్తాను కాబట్టి నేను తప్పకుండా కుటుంబ సభ్యులకి అయితే చేసి పెడతానండి పాల తాలికలు. ఇదిగో చూసారు కదా బియ్యం మనం జల్లించుకున్న బియ్యం అండి ఇది. దాంట్లో మనం ఉడకబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఒక 2 గరిటెలు అయితే వేసుకొని కొంచెం మనం ఈ లిక్విడ్ వేడిగా ఉండాలండి. వేడిగా ఉన్న లిక్విడే దీంట్లో పోయాలి మీరు. కాబట్టి నేను వేడి లిక్విడ్ తీసుకొచ్చి దీంట్లో అయితే కొంచెం కలుపుతున్నాను అనమాట. ఎందుకు కలుపుతున్నానంటే మనకి పాల తాలికలు ఆ తాలికలు అయినా చప్పగా లేకుండా స్వీట్గా ఉంటాయి. లేకపోతే మనకి చప్పగా ఉంటుందండి, లోపల మనం చప్పగా తిన్నట్టుగా ఉంటుంది. కాబట్టి మనం బెల్లం అనేది కొంచెం ఇలా వేసుకోవాలి. ఆ వేసేది వేడి లిక్విడ్ దీంట్లో పోయాలండి. ఎంత పోయాలి అంటే ఒక చిన్న కప్పు అర కప్పు వరకు పోసుకోండి సరిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా కలుపుకొని తర్వాత మిగతాయి వాటర్ పోసుకొని దీన్ని గట్టిగా కలుపుకోండి. మన చక్రాలు ఎలా కలుపుకుంటామండి అలా కలుపుకోండి, అంత గట్టిగా కలుపుకోండి. ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా ముద్దలాగా కలిపేసేసి మనం చక్రాల గిద్దలు ఉంటాయి కదండి, మీకు ఈజీ కావాలంటే చక్రాల గిద్దలు మీ దగ్గర ఉన్నట్లయితే సన్నపాటి చెక్క గిద్దలు దాంట్లో పోండి, అలా కలుపుకోవాలి. లేదు మా దగ్గర చక్రాల గిద్దలు కాకుండా మేము చేత్తోనే పాల తాలికలు ఎగ్జాక్ట్లీ చేస్తాము దాన్ని అంటే ఇదిగోండి ఈ విధంగా అయితే తయారు చేసుకోండి. ఇలా తాలికలు అయితే చేత్తో అలా తయారు చేయండి. తాలికల్ని అసలు చేసే పద్ధతి ఇదేనండి. పాల తాలికలు తయారు చేసే పద్ధతి ఏంటంటే పల్లెటూరులో కానీ ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ పాల తాలికలు ఇట్లా పాల తాలికలుగా మనం చేత్తోనే చేసి ఆ తాలికలు వేస్తారండి.
ఇప్పుడు మనం తేలిగ్గా మనకు కావాలి, ఈజీగా కావాలి అనుకుంటే మన చక్రాల మౌలు ఉంటుంది కదండి, జంతికల మౌలు, సన్నటి మౌలు తీసుకొని దాన్ని ఉపయోగించేసేయండి. మీరు ఈజీగా చకచక వేసేసేయచ్చు. ఒక 5 నిమిషాల్లో మీకైతే అవి ఉడికిపోతాయి అనమాట. చకచక వేస్తే అలా చక్రాల గిద్దల్లో వేస్తే. ఇలా చేసుకోవాలంటే కొంచెం టైం తీసుకుంటుందండి. ఆ తాలికలు చేసుకొని మొత్తం తాలికలను అయితే పక్కన పెట్టుకోండి. చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు వస్తుందండి. తప్పకుండా అయితే మీరు నా వీడియోని అయితే లైక్ చేస్తారని అనుకుంటున్నాను. స్మాల్ రిక్వెస్ట్. ఇదిగోండి, ఇప్పుడైతే మనకి పాలు 1 లీటర్ పాలు తీసుకోండి. లీటర్ పాలు తీసుకొని స్టవ్ మీద ఇలా మరగబెడుతూ ఉండండి. మరగబెట్టేసారా తాలికలు ఎలా తీసానో నేను అలా తాలికలు తీసాను. ఈ తాలికలు దాంట్లో యాడ్ చేసేస్తాను. అలా యాడ్ చేసేస్తాను అనమాట. కొంచెం ఇప్పుడు కొన్ని వేస్తాం కదండి, అది ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇంకొక సెట్ ఇంకా ఉంటే వేసుకోండి. అంతేగాని మొత్తం ఒక్కసారి తాలికలు వేసారనుకోండి, ఒకదానికొకటి అంటుకుపోయి ఉంటాయన్నమాట. అలా కాకుండా కొన్ని ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకొన్ని వేసుకోండి. అర్థమైందనుకుంటా నేను చెప్పింది మీకు. ఇదిగోండి, ఈ విధంగా తాలికల్ని వేసుకోండి. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. అద్దిరిపోయిద్దంటే మీరు నమ్మాల్సిందే. చూసారు కదా, ఈ విధంగా ఉడకనివ్వండి. ఒక పావు గంట 20 నిమిషాల వరకు మీరు ఉడకనిస్తే మీకు అది ఆ పిండి ఉడుకుతుందనమాట. కొంచెం నెయ్యి వేయండి, ఎందుకంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉండాలంటే నెయ్యి కూడా 1 టేబుల్ స్పూన్ లేకపోతే 2 టేబుల్ స్పూన్ వరకే యాడ్ చేసుకోండి. ట్రెడిషనల్ వంటకం పాల తాలికలను అయితే మనం ఈరోజు ప్రిపేర్ చేసుకుంటున్నాం మన ఛానల్ నుంచి. తప్పకుండా నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు చూసినట్లయితేనే అర్థమవుతుందండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఏం వేస్తున్నానంటే, నేను కొంచెం పిండిని ఉంచి, మనం కలుపుకున్న పిండిని ఉంచి దాంట్లో వాటర్ కలిపి ఆ వాటర్ని దీంట్లో వేస్తున్నాను. ఎందుకు వేస్తున్నానంటే, మనకి పలసగా ఉండకుండా చిక్కబడుతుంది అనమాట. పాల తాలికలు అనేవి చిక్కగా ఉంటాయి. అందువల్ల నేను అలా కొంచెం పిండిని కలిపి వాటర్లో ఆ వాటర్ వేసాను. ఇప్పుడు నెయ్యిని కూడా ఇంకో స్పూన్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక 20 నిమిషాల పాటు ఉడకనిస్తానండి వాటిల్ని, తాలికల్ని. ఈజీగా ఉంది కదండి. ఈజీగా లేదా? మీకు చూస్తుంటేనే ఈజీగా అనిపిస్తట్లా. చేయటం చాలా ఈజీ అండి. అసలు మీకు అనుకోవాలి, కానీ నైట్ మీరు బియ్యం నానబెట్టుకోవాలి, తెల్లారి చేసుకోవాలి, అంతే. ఇదిగోండి, ఇప్పుడు ఇలాచీ పౌడర్ అయితే నేను 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇట్లా మీరు అడుగు అంటకుండా కొంచెం అలా తిప్పుతూ ఉండండి. చూసారు కదా, మీకు ఎగ్జాక్ట్లీ మీరు ఎట్లా చేసుకున్నా కూడా మీకు ఒక 25 మినిట్స్లో మీరు పాల తాలికలు ఒక హాఫ్ అన్ అవర్లో అలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు వేడి మీద అయినా తినచ్చు, చల్ల మీద అయినా తినచ్చు, ఎప్పుడు తిన్నా దాన్ని టేస్ట్ అనేది అద్భుతంగా అయితే ఉంటుందండి. ఇదిగో చూసారు కదా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సగ్గుబియ్యాన్ని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నామండి. అది ఒక చిన్న కప్పు వరకు వేసేసానండి. ఇప్పుడు కొంచెం ఉడకనివ్వండి. సగ్గుబియ్యం, పాలు, మన తాలికలు అన్నీ ఒకసారి అలా ఉడుకుతూ ఉంటే మంచి టేస్ట్ అయితే వస్తుందండి. సూపర్గా ఉంటుంది. ఎవరు మాకు ఇష్టం లేదు, మేము తినము అన్న వాళ్ళు కూడా తింటారండి. మీకు పల్లెటూరులో ఎలా తింటారు తెలుసా దీన్ని? మీకు అన్నం తినకుండా నైట్ టైం చేసుకొని చక్కగా ముద్దపప్పు ఉడకపెట్టుకొని నెయ్యి వేసుకొని ఈ విధంగా తినేస్తారండి. వాళ్ళు రైస్ కూడా ఇంకా ఆ రోజు తినరు, ఇది తిన్న రోజున అంటే అన్నంలాగా తింటారనమాట. అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే స్టవ్ తీసేసిన తర్వాత ఇదిగోండి, మనం కరగపెట్టుకున్న బెల్లం లిక్విడ్ని పోసేసుకుందాం. మొత్తం పోసేస్తానండి బెల్లం లిక్విడ్. మన ఆర్గానిక్ బెల్లం కాబట్టి నేను వడగొట్టలేదు. ఇదిగోండి, ఈ విధంగా చూసారు కదా, పాల దగ్గర ఎమ్మీగా సరే. ఆ కలర్ కూడా చూసారా ఎలా ఉందో? మనకి బెల్లం కలరు, పాల కలరు అన్నీ కలిసి సూపర్ కలర్గా ఉంటుంది. తింటే కూడా అంతే అద్భుతంగా అయితే ఉంటుందండి. ఇంకా మీరు ఆలస్యం చేయకుండా తప్పకుండా ఈజీ మెథడ్లో మీకు నేను చేసి చూపించాను కాబట్టి మీరు తప్పకుండా చేసి తీరాల్సిందే. మరి చూసారు కదా, ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసుకుంటే రుచే కానీ దానికి ఏం లేదు కాబట్టి నెయ్యికి ఎంతని ఏం లేదు. మీరు కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కొంచెం లేదనుకోండి, కొంచెం తక్కువ వేసుకుంటే ఓకే, బాగానే ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడైతే మనం వేయించుకున్న జీడిపప్పుల్ని ఈ విధంగా అయితే గార్నిష్ చేసుకోండి. అద్భుతమైన పాల తాలికలు ట్రెడిషనల్ వంటకము, అమ్మల నాటి వంటకాన్ని అయితే మీకు రెడీ చేసి చూపించానండి. తప్పకుండా ఈజీ పద్ధతిలో ఈ విధంగా అయితే పాల తాలికలను అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి. మీకు నచ్చిందా? మరి నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చిందైతే మాత్రం